మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మనందరి నాయకుడు నేడు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2.0 2025-26 రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి పెండ్లిమర్రి రచ్చబండ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మనందరము నిండు హృదయంతో మనస్ఫూర్తిగా ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉందాం. రాష్ట్రంలో అర్హులైనటువంటి రైతులకు వ్యవసాయ ఆర్థిక సహకారంగా ఏటా 20,000 రూపాయలు అంటే 14,000 రూపాయలు రాష్ట్ర నిధి నుండి అలాగే 6,000 రూపాయలు కేంద్ర నిధి నుంచి వెరసి 20,000 రూపాయలు వ్యవసాయ పెట్టుబడి సాయం కొరకు అందిస్తున్న మన మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే నేడు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2.0 2025-26 రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు నిరంతర సాంకేతిక కృషి వలుడు రాయలసీమ రైతు బిడ్డ విద్య వైద్యం వ్యవసాయ రంగాలను అగ్రగామిగా నిలబెడుతున్న ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. స్వాగతం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు. రాష్ట్రంలో రైతులే అన్నదాతలు. రైతులు సుఖంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మన ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2.0 రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు నిరంతర సాంకేతిక కృషివలుడు 50 వసంతాల రాజనీతిజ్ఞుడు 7 దశాబ్దాల పైబడిన నిత్య నూతన యవ్వనుడు రాయలసీమ రైతు బిడ్డ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి సాదర ఆహ్వానాన్ని మన అందరము కరతాల ధ్వనుల మధ్య తెలియచేద్దాం. సాదర ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం సార్. పెండ్లిమర్రి రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన అశేషమైనటువంటి రైతులు వారి కుటుంబాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియచేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ భారత ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రత్యక్ష ప్రసారాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా మనందరితో కలిసి వీక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనందరం కలిసి వీక్షిద్దాం. Good afternoon to all of you. I extend a warm welcome to all of you to this interactive meeting of the students of Dravidian University with Srimati Nara Bhuvaneshwari Madam Garu. Dravidian University, conceptualized by Padma Shri Nandamuri Tarak Ramarao Garu, the legendary icon and former Chief Minister of Andhra Pradesh,
and established in 1997 with the visionary support of Sri Nara Chandrababu Naidu Garu, the then Chief Minister of Andhra Pradesh, was instituted to conduct the advanced study of Dravidian languages, literature, history and culture. Strategically located at ఈనాటి the tri- ఈ రచ్చబండ Andhra Pradesh కార్యక్రమంలో and Karnataka, the university has progressively emerged as a distinguished center for Dravidian scholarship on catering to the educational needs of Kuppam region. In a span of 27 years, the university has evolved into a prestigious academic institution comprising 6 schools, 2 colleges, and 17 departments with రైతుల సేవలో మన మంచి ప్రభుత్వం. సాగు భూమి కలిగిన భూ యజమాని రైతు కుటుంబాలకు, అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు వెరసి సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న మన మంచి ప్రభుత్వం. ఆగస్టు 2వ తారీఖు 2025వ సంవత్సరాన మొదటి విడతగా 46,85,838 రైతుల ఖాతాల్లో 3,178.43 కోట్ల రూపాయలు జమ చేసి రెండవ విడతగా నేడు నవంబర్ 19వ తారీఖున రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి పెళ్లిమరి రచ్చబండ వేదిక కావటం మనందరి అదృష్టం. While we are still cherishing those great moments, the students of Dravidian University have got this long-awaited opportunity. రైతు కుటుంబాలకు ఆసరాగా నిలబడుతూ రైతుల రేపటి భవిష్యత్తును నిర్మిస్తూ వ్యవసాయానికి పెట్టుబడి కోసం అందిస్తున్న ఆర్థిక సహకారం ఈ అన్నదాత సుఖీభవ. The managing trustee of NTR Memorial Trust and vice chairperson అన్నదాతల జీవితాలలో వెలుగు నింపడానికి తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీభవ. మన రైతుల భవిష్యత్తుకు, మన రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తున్న ఈ మహాసభకు మీ అందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. in London, reflecting her significant contribution మరొక్కసారి to service and corporate governance. The Institute of Directors Distinguished Fellowship Award 2025 recognizes her exceptional work as managing trustee of the NTR Memorial Trust, where she has implemented welfare programs and promoted equality, health and education. The Golden Peacock Award for Excellence in Corporate Governance 2025 is awarded to Heritage Foods Limited under her leadership for its commitment to ethical governance and corporate excellence. These awards highlight her dedication to